బలహీనమైన వాటిని బలపరచుదును. నేను గొర్రెలకు మంచి కాపరిని. మంచి కాపరి తన గొర్రెల కొరకు తన ప్రాణము పెట్టును. 16వ వచనం, తప్పిపోయిన దానిని నేను వెదకుదును. తప్పిపోయే ప్రజలమండి మనం. కాపరి తన పని తను చేస్తే ఆ కాపరి మనకు అప్పచెప్పిన గొర్రెలను మనం పోషిస్తే మనల్ని ఆయన పోషిస్తాడు. తప్పిపోయిన వాటిని వెదకాలి. ఇవాళ సంఘానికి కాపరికి ఉన్న బంధం ఉద్యోగ బంధం వంటిది కాదు. అది ఆధ్యాత్మిక తండ్రి, ఒక నాయకుడు, ఒక జవాబుదారి. మీరు ఏడిస్తే ఏడ్చేవాడిగా సేవకుడు ఉండాలి. మీరు నవ్వితే నవ్వేవాడిగా ఉండాలి. మీలో ఎవరికైనా బాధ కలిగినా మాకు మంట కలగదా? మీకు ఎవరికైనా ఆనందం కలిగినా నేను ఆనందించనా? మీరు ఐశ్వర్యవంతులైతే మాకు అంతే చాలు, మీరు ధనవంతులైతే మాకు అంతే చాలు అనే పౌలు బోధను చూసినట్లయితే ఈరోజు అలాంటి కాపర్లను బహు అరుదుగా కనిపెడుతున్నామంట. బలహీనులైన వారిని వాక్యంతో బలపరచాలి. గాయపడిన వారు నీ గాయాలు కట్టాలి. చాలామంది వాళ్ళ గాయపడ్డారండి. ఒక కాపరి మనసు గాయపడిన వారిని, తప్పిపోయిన వారిని, బలహీనంగా ఉన్న వారిని సరిచేయటమే. దుర్బలమైన వాటిని బలపరచాలి. తోలివేసిన వాటిని తోలుకొని రావాలి. నేను చేస్తాను. అంచెదినాల్లో పరిశుద్ధాత్ముడు కృంగిన వారిని లేవనెత్తడానికి, నలిగిన వారిని ఆదరించడానికి, గాయపడిన వారి గాయములు కట్టడానికి, రోగులను స్వస్థపరచడానికి పరిశుద్ధాత్ముడు మనకు తోడున్నాడండి.